బ్రో, లవ్ యూ బ్రో. సిరి, త్రిగుణ్ గారు వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహి, నరేష్, నవీన్, పూజ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఫ్యూచర్లో కూడా మనం కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ కిరణ్ అన్న అండ్ గౌరీ, మీ ఇద్దరు సపోర్ట్ అసలు అంటే సినిమా తీయడం అంతా ఒక ఎత్తు, ఎవడో కొత్తడు వచ్చాడు వాడు ఒకటి చెప్తాడు, రెండో షాట్కి ఇంకోటి చెప్తాడు, మూడో షాట్కి ఇంకోటి చెప్తాడు. సో జస్ట్ 5 days అంతే సెట్ అవ్వడానికి. 5 days తర్వాత వీడి క్లారిటీ ఉందని అర్థమైపోయింది. అసలు మీ ఇద్దరు నాకు చేసిన హెల్ప్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ మర్చిపోలేను బ్రో. వెరీ ఎమోషనల్. గౌరీ నేను చాలా ఎమోషనల్ అయిపోతుంటాం ఈజీగా. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది గౌరీది, నాకు తెలిసి ఒక 3 నెలల వరకు ఇంక వేరే హీరోయిన్ గురించి మాట్లాడుకోరు గౌరీ ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. షోర్ అదైతే మామూలుగా ఉండదు. లాంగ్ వే బ్రో. అండ్ కిరణ్ అన్న, లవ్ యూ సో మచ్ అన్న. నేను రాజేష్ గారు వచ్చి నీకు కథ చెప్పినప్పటి నుంచి యూ హ్యావ్ నెవర్ డౌటెడ్ మీ 1% కూడా. ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు అవుతుందని చెప్తే, ఒక హీరో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కోసం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అన్న బాధేస్తున్నాడని ఎవరు చెప్తారు ఈ రోజుల్లో? నో ఛాన్స్ అసలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సినిమాలు ఏం చేస్తానో అనేది ఇస్తానో తెలియదు కానీ ఫర్ ఎవర్ యు ఆర్ మై ఫస్ట్ హీరో అన్న, అది మాత్రం ఇప్పుడు గుండెల్లో ఉంటుంది. అండ్ ఫైనల్లీ చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడలేను ఎక్కువ. మనకు ఒకటే చెప్తా, నాది మా డాడీ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, నేను చిరంజీవి గారి ఫ్యాను. నా బెడ్రూమ్లో పోస్టర్ ఉండేది. అది పోస్టర్ ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా నేను చిరంజీవి గారి సినిమాలకి ఎక్కువ వెళ్తుంటే మా అమ్మ, అరే చిరంజీవి నీకేమైనా కూడు పెడతాడా అని ఎవరు అనమాట. అమ్మ నీకు తెలీదు, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ కలెక్షన్స్ రేపు ఫస్ట్ డే నుంచి డబుల్ అవుతాయి. ఆయన ఇంపాక్ట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మామూలుగా మా సినిమా కలెక్షన్స్ ఒక X అయితే ఆ పక్కన ఒక 2 యాడ్ అవుద్ది, 2X అవుద్ది. సో ఈ సినిమా హిట్ అవడం వల్ల నా నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెరుగుద్ది. చిరంజీవి కూడు పెడతాడమ్మా హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్.